ఇక సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్ పై అటాక్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు, దుండగుడి ప్లాన్ ఏంటి, దాడి చేయడానికి కారణం ఏంటి, ఓవరాల్ గా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు. सीसीटीवी की क्या तस्वीरें सामने आई थी, पूछताछ जरूर चल रही है, लेकिन पुलिस साफ कह रही है। నిన్న తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ దుండగుడి మధ్య పరస్పర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో సైఫ్ కు 6 చోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. ముఖ్యంగా మెడకి, వెన్నుముకకి, మెడకి మేజర్ సర్జరీలు చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి ఇంటికి 2 ద్వారాలున్నాయి. 4 గార్డులు పనిచేస్తున్నారు. అయితే ఆ దుండగుడు ఎలా వచ్చాడు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లో ఎవరైనా సహాయం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆయన ఇంట్లో పనివాళ్ల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సైఫ్ ఇంట్లో కూడా ఫోరెన్సిక్ టీం దుండగుడి వేలి ముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 24 గంటల్లోనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇక విచారణలో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న పని వాళ్ళందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎవరైనా సహాయం చేశారా ఏమిటి అనేది పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఎందుకు నిన్న బుధవారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఆయన నివాసంలోనే కత్తిపోట్లకు గురయ్యారు. అంతా అంటే ఆయన బాంద్రా వెస్ట్ లో ఫార్చ్యూన్ హైట్స్ లో 11వ అంతస్తులో ఆయన ఉంటూ ఉన్నారు. తీవ్రమైన అంటే ఖరీదైన ప్రాంతం. దీంతో పాటు సెలబ్రిటీ, ఒక సెక్యూరిటీ కూడా అంతే లెవెల్లో, హై లెవెల్లో ఉండే అవకాశం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన నివాసాల్లో ఆయన కత్తిపోట్లకు గురవటం అనేది తీవ్రమైన చర్చనీయాంశం అయింది. అయితే దీని వెనక ఇంటి దొంగన పనే ఉందా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కూడా ఉందా అనేది నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఒక అనుమానం అనేది రేగెత్తింది. దీంతో పాటు ఆ సామాన్యులకే కాదు సెలబ్రిటీలు కూడా రక్షణ లేకుండా కరువైంది అని చెప్పే కోణంలో కూడా చర్చ జరిగింది. దీంతో ముంబై పోలీసులు ఈ కేసును తీవ్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 24 గంటల్లోనే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణలో ఉంది. దీంతో పాటు నిన్న ఈ ఘటన జరిగిన తరువాత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఉన్నటువంటి దయా నాయక్ సైఫ్ అలీ ఖాన్ నివాస ప్రాంతాన్ని కూడా ఆయన నేరుగా వచ్చి పరిశీలించడం, అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళ టీంతో సహా ఆయన అంతా కూడా అక్కడ చెక్ చేసి వెళ్ళడం జరిగింది. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే దీని వెనక ఎవరైనా వేరే మాఫియాలు ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయా అనే కోణంలో కూడా ఇక్కడ విచారణ జరుగుతూ వచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తో పాటు కృష్ణ జంకల కేసుకు సంబంధించిన వ్యవహారంలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. అయితే చివరి వరకు కూడా సైఫ్ అలీ ఖాన్ దీంట్లో అంటే మెయిన్ అక్యూజ్డ్ అనేది సల్మాన్ ఖాన్ అయినప్పటికీ కూడా అప్పటి జరిగిన ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన నిర్దోషిగా బయటికి రావడం జరిగింది. సో ఈ రకరకాల కోణాల్లో ఈ విచారణకు సంబంధించి పోలీసులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కూడా వచ్చి నిన్న అక్కడ జరిగిన ప్రాంతం అదంతా కూడా వాళ్ళ టీంతో ఆయన చెక్ చేసుకుని వెళ్ళటం జరిగింది. అలాగే మోటివ్ కేవలం డబ్బేనా, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ రోజు అరెస్ట్ చేసిన క్రమంలో నిందితుడిని ఆయన నుంచి రాబట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వెనక వాళ్ళు ఎవరైనా ఉన్నారో, కేవలం అతను ఒక్కడే డబ్బు కోసం ఈ దండలు కూడా పాల్పడటం జరిగిందా, లేదా ఇంటి వారి సహకారం కూడా తీసుకుని
ఆయన ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అన్నిటిలో కూడా చేసుకుని వచ్చిన క్రమంలో ఇంత తీవ్రమైన సెక్యూరిటీ సెలబ్రిటీ ఆయన నివాసంలోకి చొరబడ్డారు అంటే గనక ఇందులో వెనక కారణాలు ఏంటి అనే దాన్ని కూడా తీవ్రంగా ఈ వీటన్నిటిని కూలంకషంగా కూడా పోలీసులు విచారణలో తేలనుంది. బట్ బాలీవుడ్ మాత్రం ఈ తాజా పరిణామంతో షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ 48 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ అది, ఒక మంచి ఖరీదైన ప్రాంతంలో సెక్యూరిటీగా ఉండే అతనికి ఈ పరిస్థితి వచ్చిందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే కోణంలో కూడా బాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దీంతో పాటు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం 15కు పైగా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా అదొక టెన్షన్ కూడా బాలీవుడ్ వర్గాల్లో నెలకొని ఉంది. ఆయన ఎప్పుడు కోలుకుంటారు అనేది కూడా నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరిగా ఆరా తీస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న షూటింగ్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. త్వరలో చేయబోతున్న సినిమాల పరిస్థితి ఏంటనేది కూడా కాస్త ఈ చర్చ అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా సైఫ్ అలీ ఖాన్ వ్యవహారం అంటే ఈ కత్తిపోట్ల గురైన వ్యవహారం అంతా కూడా బాలీవుడ్ మళ్ళీ ఒక ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో 90s లో చోటా రాజన్, ఈ దావుద్ ఇబ్రహీం లాంటి మాఫియా గ్యాంగ్స్ బాలీవుడ్ టార్గెట్ గా వాళ్ళంతా కూడా చేసిన దాడుల నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఒక ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, అటు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఏకంగా థ్రెట్ ఇచ్చేసే డబ్బులు డిమాండ్ చేసిన సందర్భం. మళ్ళీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ తో కూడా ఇలాగ ఏకంగా దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి అంటే ఏం జరుగుతుంది అసలు? సల్మాన్ ఖాన్ వ్యవహారం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆయనకి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, సల్మాన్ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఇదే రకమైన వచ్చాయి. నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని ఫేక్ కాల్స్ ఉన్నాయి, కొన్ని సీరియస్ కాల్స్ కూడా ఉన్నాయి. బట్ ఎవరికి ఏ కాల్ వచ్చినా సరే ముంబై పోలీసులు మాత్రం ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరికి హై అలర్ట్ చేస్తూ కూడా ఈ సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఏ వివాదంలోనూ లేదు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇప్పుడు కేవలం డబ్బు కోసం ఇది జరిగిందా అంటే ఒక సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి ఈ రకంగా చాలా ఈజీ యాక్సెస్ గా వెళ్ళిపోయి దాడి చేయడం అనేది అంత ఈజీనా అని చర్చ కూడా నడుస్తుంది. దీని వెనక వేరే వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ గా బాలీవుడ్ కి ఎవరైనా ఏమన్నా మెసేజ్ ఇవ్వబోతున్నారా, ఎవరైనా టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ రోజు నిందితుడు పట్టుపడ్డాడు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఒక దానికి సంబంధించిన వెనక ఉన్న మోటివ్ ఏంటి, అసలైన మోటివ్ అదేనా వేరే ఏమైనా ఉన్నాయని మాత్రం ఈ విచారణలో తేలే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది.